హలో అండి, ఈ వీడియోలో డిప్లొమా C23 రెగ్యులేషన్ వాళ్ళకి ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ 1 సబ్జెక్ట్ కోడ్ EC2 102 ఉంది కదండి. దానిలోని మోడల్ పేపర్లోని ప్రాబ్లమ్స్ చూద్దాం. రిజాల్వ్ ద ఫంక్షన్ 1/x+1 ఇంటూ x-2 ఇంటూ పార్షియల్ ఫ్రాక్షన్స్. ఈ ఇచ్చిన ఫంక్షన్కి మన పార్షియల్ ఫ్రాక్షన్స్ అనేవి రాయాలి. ఫస్ట్ ఏం చేయాలి, ఈ ఇచ్చిన ఫంక్షన్ని ఇలా స్ప్లిట్ చేసుకోవాలి. అంటే 1/x+1 ఇంటూ x-2 ఈక్వల్ టు ఏమని రాస్తున్నాను, a/ఈ టర్మ్ని తీసుకోవాలి. a/x+1 ప్లస్ సెకండ్ టర్మ్ అని b/x-2 అని స్ప్లిట్ చేసుకోవాలి. స్ప్లిట్ చేసుకున్న తర్వాత ఎల్సిఎం చేయండి. ఎల్సిఎం చేస్తే x+1 x-2 న్యూమరేటర్లో ఏమొస్తుంది, a ఆఫ్ x-2 ప్లస్ b ఆఫ్ x+1 వస్తుంది. ఓకే, ఇటు ఎల్హెచ్ఎస్ ఏముంది, 1/x+1 ఇంటూ x-2. ఓకే, ఈ ఎల్హెచ్ఎస్ ఉన్న x+1 x-2 అలానే ఆర్హెచ్ఎస్ ఉన్న ఈ రెండు క్యాన్సిల్ అయిపోతున్నాయి కదా. రిమైనింగ్ ఏముందండి, 1 ఈక్వల్ టు a ఆఫ్ x-2 ప్లస్ b ఆఫ్ x+1. ఇప్పుడు దీని నుంచి మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి, అలానే బి వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి కదా. ఫస్ట్ ఈ టర్మ్ తీసుకుంటే x-2 ఈక్వల్ టు 0 అయితే x ఈక్వల్ టు ఎంత అవుతుందండి, 2 అవుతుంది. ఓకే, ఫస్ట్ కండిషన్ ఈ 2ని ఈ ఎక్స్ప్రెషన్లో సబ్స్టిట్యూట్ చేయండి. అంటే 1 ఈక్వల్ టు ఏ ఆఫ్ x ఉన్న ప్లేస్లో ఈ 2 సబ్స్టిట్యూట్ చేయాలి. ఇక్కడ x ఉంది కాబట్టి 2 మైనస్ ఏముంది, 2 ఉంది, ప్లస్ b ఆఫ్ ఇక్కడ x ఉంది కాబట్టి x ప్లస్ ఏం సబ్స్టిట్యూట్ చేయాలి, 2 సబ్స్టిట్యూట్ చేయాలి. 2 ప్లస్ 1. ఓకే, 1 ఈక్వల్ టు ఏ ఆఫ్ 2 మైనస్ 2 అంటే 0 కదా. అంటే ఏ ఆఫ్ 0 ప్లస్ బి ఆఫ్ 2 ప్లస్ 1 అంటే ఎంత అండి, 3 కదా. ఓకే, 0 ఇంటూ ఎనీథింగ్ ఏమైపోతుంది, 0 అయిపోతుంది. కాబట్టి 1 ఈక్వల్ టు ఈ టర్మ్ మొత్తం ఏమవుతుంది, 0 అవుతుంది. 0 ప్లస్ ఇక్కడ బి 3 అవుతుంది. ఇప్పుడు దీని నుంచి మనం బి వాల్యూ ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా. అంటే బి వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి అంటే బీని ఇక్కడ ఉంచేసి ఈ 3ని ఇటు తీసుకొచ్చేయాలి. ఇక్కడ ఇంటూ ఉంది కాబట్టి ఇటు వచ్చేప్పటికి ఏమవుతుంది, బై అవుతుంది. ఓకే, 1 ఈక్వల్ టు 0 ప్లస్ b3 అంటే ఏమవుతుంది, b3 అవుతుంది. మనం దీని నుంచి b కావాలనుకుంటున్నాం కాబట్టి bని ఇక్కడ ఉంచేసి 3ని ఇటు తీసుకొచ్చేయండి. అప్పుడు ఏమవుతుంది, 1/3 ఈక్వల్ టు b. ఓకే, b వచ్చేసింది. నెక్స్ట్ ఏం ఫైండ్ అవుట్ చేయాలి, మనం ఏ వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. ఏ వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలంటే ఈ టర్మ్ కన్సిడర్ చేయాలి. ఓకే, మనం బి వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే ఇది 0 అయిపోతుంది. అదే ఏ వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలంటే ఈ టర్మ్ 0 అయిపోతుంది. అంటే x+1 ఈక్వల్ టు ఏం రాస్తాం, x+1 ఈక్వల్ టు 0, x ఈక్వల్ టు ఏమవుతుంది, -1 అవుతుంది. ఇది సెకండ్ కండిషన్. ఇప్పుడు ఈ x ఈక్వల్ టు -1 అనేది ఈ ఎక్స్ప్రెషన్లో సబ్స్టిట్యూట్ చేయండి. సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది, 1 ఈక్వల్ టు ఏ ఆఫ్ ఏముంది, x ఉంది కదా, x ప్లస్లో ఎంత సబ్స్టిట్యూట్ చేయాలి, ఇప్పుడు మనం -1 సబ్స్టిట్యూట్ చేయాలి. -1 నెక్స్ట్ ఇక్కడ ఏముంది, 2 ఉంది, -2 ప్లస్ b ఆఫ్ ఇక్కడ x ఉంది కదా, x ప్లస్లో ఎంత సబ్స్టిట్యూట్ చేయాలి, -1 సబ్స్టిట్యూట్ చేయాలి. -1 ప్లస్ 1 సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది, 1 ఈక్వల్ టు ఏ ఆఫ్ -1 -2 అంటే -3 ప్లస్ b ఆఫ్ -1 ప్లస్ 1 అంటే క్యాన్సిల్ అయిపోతుంది కదా. ఓకే, క్యాన్సిల్ అయిపోతే ఏమవుతుంది, 0 అవుతుంది. ఓకే, ఈ టర్మ్ మొత్తం ఏమైపోయింది, 0 అయిపోయింది. రిమైనింగ్ ఉన్నది ఏంటి, 1 ఈక్వల్ టు -a3. మనం ఇప్పుడు దీని నుంచి ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా, ఏ కావాలి కాబట్టి ఈ -3 ఇటు తీసుకొచ్చేస్తే బై అవుతుంది. అంటే ఏ ఈక్వల్ టు ఏమవుతుందండి, ఏ ఈక్వల్ టు -1/3 అవుతుంది. ఓకే, ఇప్పుడు పార్ట్ 1/x+1 x-2 ఈక్వల్ టు a/x+1 కదా. ఏ వాల్యూ ఎంత వచ్చిందండి మనకి, -1/3/x+1 ప్లస్ b/x-2. b వాల్యూ ఎంత వచ్చింది, 1/3 వచ్చింది, x-2. ఓకే, ఇది మనకి ఇచ్చిన పార్షియల్ ఫ్రాక్షన్స్. ఓకే, ఇది మీకు 3 మార్క్స్కి అడిగారండి. సేమ్ ఇదే ప్రాబ్లమ్ని మళ్ళీ x/, అని న్యూమరేటర్లో ఇప్పుడు 1 అని ఉంది కదా, అదే ఇంకో ప్రాబ్లం న్యూమరేటర్లో x/, అని ఇలా నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆ నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేస్తే మీకు దానిలో 3 మార్క్స్కి వచ్చే కంపల్సరీ క్వశ్చన్ ఇదొకటి. ఓకే, రిజాల్వ్ ద ఫంక్షన్స్ అని పార్షియల్ ఫ్రాక్షన్స్ అని. ఓకే, ఈ వీడియో మీకు అర్థమైతే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.